హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు నేను పెసరపప్పు పాయసం చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా కొంచెం పెసరపప్పుని కొంచెం బియ్యంని సపరేట్ గిన్నెలో కొంచెం సేపు ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా కడిగేసి కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు తొందరగానే ఉడికిపోయిద్ది కాబట్టి. ఒక్కోసారి 1 విజిల్ అయినా, అంటే ఎక్కువసేపు నానబెడితే 1 విజిల్ ఓకే. నేను ఒక 1/2 అవర్ అలా నానబెట్టాను, అందుకని ఒక 2 విజిల్స్ రానిచ్చాను అనమాట. ఈలోపు బియ్యం తీసుకున్నాను. బియ్యం ఎందుకంటే మనకి బియ్యం గ్రైండ్ చేసి దాంట్లో పాలు పోస్తే చిక్కగా వస్తుంది అనమాట. అందుకని బియ్యాన్ని కూడా బాగా కడిగేసి ఇంకా మిక్సీ పట్టాను. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం పాలు తీసుకున్నానండి. దాంట్లో పాలు పోసి వాటర్ పోస్తారు కొంతమంది పాలు పోస్తారు. నేనైతే పాలు పోస్తాను. పాలు పోసి మళ్ళీ ఇంకొకసారి అలాగా స్పూన్తో ఉండలు లేకుండా చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఆ లోపు అక్కడ కుక్కర్ 2 విజిల్స్ వచ్చాయి, ఆపేసాను. దాన్ని విజిల్ పోయిన తర్వాత ఇంకా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఈలోపు డ్రై ఫ్రూట్స్, అంటే నేను కొబ్బరి జీడిపప్పు తీసుకున్నాను. నాకు ఆ రెండే అంటే ఇష్టం, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ నేను వేయను అనమాట. అదైతే పచ్చి కొబ్బరి, మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని తీసుకున్నాను. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత జీడిపప్పు కూడా అలాగే కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకొని దాన్ని రోస్ట్ చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని తీసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. అంటే కిస్మిస్ అవి కూడా వేస్తారు కొంతమంది, బాదం పప్పు, పిస్తా అవి కూడా వేస్తారు. కానీ అవి నాకు నచ్చవు అనమాట. అందుకని నేను ఎప్పుడైనా ఈ కొబ్బరి జీడిపప్పు మాత్రమే వేసుకుంటాను. దాన్ని ఇంకా విజిల్ పోయిన తర్వాత దాంట్లోకి అంటే జీడిపప్పులు అవి వేయించిన బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లోకే ఈ పెసరపప్పు ఉడికేసింది, బాగా ఉడికింది. ఒక 1 విజిల్ అయితే సరిపోయి ఉండేదేమో, నేను 2 పెట్టాను, బాగా ఉడికిపోయింది. పర్లేదు, అయినా కానీ బాగుంటుంది. ఇంకా దాంట్లోకి బెల్లంని తురుముతున్నా. బెల్లం దాంట్లో వేసిన తర్వాత అది అంతలోకి కరిగిపోయిద్ది అనమాట. మనం తిప్పకూడదు, అదే కరిగిపోయిద్ది. ఇంకా అది కరిగిపోయిన తర్వాత మనము కొంచెం, ఇప్పుడు మనము మిక్సీ పట్టాం కదా బియ్యం పిండిది, అది ఇంకా ఆ పాలు అవి ఉన్నాయి కదా అవి పోసేస్తే, ఇంకా అది కొంచెం చూడండి, నేను పోసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా బెల్లము అవన్నీ వేసిన తర్వాత అది వేసాను, తిక్కుగా అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేసి తిప్పుకుంటున్నాను. ఇది సమ్మర్లో తింటే చాలా చల్లగా ఉంటుందంట, అందుకోసం అనేసి ఈరోజు నేను చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.